దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. ఈవేళ ప్రభు సన్నిధిలో ప్రభు ఇచ్చినటువంటి మరొక వాగ్దానం మీతో యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వాక్యాన్ని ప్రభు మీకు వాగ్దానం ఇస్తున్నారు. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. మన పాపాలను జ్ఞాపకం చేసుకోడండి. మనుషులు గమనిస్తే మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, ఏదన్నా మనం తప్పిదం చేసామంటే పదే పదే మనల్ని పొడుస్తూ ఉంటారు. యాక్చువల్గా తప్పిదం చేయకూడదు ప్రభువుని నమ్మిన మనం. ఒకవేళ నువ్వు అన్యజనుడు అయితే, నువ్వు యేసు ప్రభువుని నమ్మనివాడు అయితే, ఈవేళ ప్రభు సన్నిధిలో నీకు ఒక మాట చెప్తున్నాను, నా ప్రియమైన కుమారుడు కుమార్తె, నీ పాపములన్నీ నా ప్రభు క్షమించబోతున్నారు. నువ్వెంత దొంగవైనా, నువ్వెంత వ్యభిచారమైనా, నువ్వెంత ద్రోహివైనా, నువ్వెంత నరహంతకుడివైనా, కలువరిగిరిలో కార్చబడిన యేసు రక్తం నీ ప్రతి పాపమును క్షమించబోతుంది. హల్లెలూయా. ఈ మాటను బట్టి దేవుడిని నేను ఎంతగానో మహింపరుస్తున్నాను. నిజమే, ఎవరు మన కొరకు ప్రాణం పెట్టరండి. యేసు ప్రభు ఒక్కడే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిన దేవుడు, త్యాగశీలి, కరుణామయుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆలోచనకర్త, మంచి దేవుడు, మంచి ఉపకారి, మంచి సహాయకారి. ఎన్ని చెప్పుకున్నా ఆయన కోసం మన మాటలు సరిపోవండి. గొప్ప దేవుడు అండి ఆ దేవుడు. ఎందుకోనంటే మన జీవితంలో చాలామంది చేయని తప్పుకు చేశామని, అనని మాటకు అన్నామని, లేని వాటిని ఉన్నట్టుగా పుట్టించి నిందలను అవమానాలను వేస్తున్న మనుషులు నీ చుట్టూ ఉండొచ్చు. కానీ ఈవేళ ప్రభు సన్నిధిలో దేవుడినితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఎందరూ నిన్ను అవమానపరిచినా, ఎందరూ నిన్ను హేళనగా చూసినా, ఎందరూ నిన్ను తృణీకరించినా, బలం కోల్పోయావు, శక్తి కోల్పోయావు, నీ బ్రతికింతే, నీ భవిష్యత్ ఇంతే, నీ చెత్త బ్రతుకు అని ఒకవేళ అందరూ నిన్ను దూషించిన, యేసు ప్రభు మాత్రం నేను మనసారా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమ నీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆ ప్రేమ నిన్ను ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు చేసిన పాపంలో నా ప్రేమ జ్ఞాపకము చేసుకోదు అని చెప్తుంది. నీ పాపంలను దేవుడు జ్ఞాపకం చేసుకోడంట. ఈవేళ నువ్వు సంతోషించవచ్చు. ఒకవేళ నీ పాపం నీకు ఉరిగా మారిపోయి, ఈరోజు నీ పాపం వల్ల నీకు అనారోగ్యం వచ్చిందేమో, ఈరోజు నువ్వు చేసిన తప్పిదం వలన అప్పుల పాలైపోయేమో, ఈరోజు నువ్వు చేసినటువంటి పాపం వలన భయంకరమైన శిక్ష, అవమానాన్ని భరిస్తున్నావేమో, నువ్వెన్ని పాపములు చేసినా సరే నిన్ను జ్ఞాపకము చేసుకుని ఆ పాపములను నీ జీవితంలో క్షమించి నీ పాపములను మర్చిపోయి నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు అనే విషయాన్ని నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు. అదే కాదు, దేవుని చిత్తములో నువ్వు ఉన్నావు. ఈవేళ నా పట్ల నీ చిత్తం ఏంటి ప్రభువా, నా పట్ల నీ ఉద్దేశం ఏంటి ప్రభువా, నా పట్ల నీ ఆలోచన ఏంటి ప్రభువా అనే ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్న నీవు ప్రభువుని అడిగితే, నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను, దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు. నీ అతిక్రమములను నా దేవుడు తుడిచివేయబోతున్నాడు. గతంలో నువ్వు చేసిన ప్రతి అతిక్రమమును, గతంలో నువ్వు చేసిన ప్రతి పొరపాటును, గతంలో నువ్వు చేసిన ప్రతి దోషమును, గతంలో నువ్వు నడిచిన ప్రతి నడవడికను నా దేవుడు నీ జీవితంలో క్షమించబోతున్నాడు. ప్రియమైన కుమార్తె, ధైర్యం తెచ్చుకో, నిబ్రహ్మ కలిగి ఉండు. నేను పాపిని, నేను ఈ తప్పిదం చేస్తానని కదా నన్ను అందరూ ఇలా అంటున్నారు, నా జీవితం ఇంతే అంట, నా బ్రతికి ఇంతే అంట, నా భవిష్యత్తు ఇంతే అంట అని ఎప్పుడు నీ జీవితంలో నీ భవిష్యత్తును బట్టి, నీ పాపాలను బట్టి నువ్వు ఎప్పుడు వేదన పడకు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. తప్పనిసరిగా నీ జీవితంలో అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. కునిగిపోతున్నాడు నా కుమార్తె, హేళనైపోయిన నా కుమార్తె, నా కుమారుడా, ధైర్యం తెచ్చుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. ముందుకు సాగిపో, దేవుడిని పక్షంగా ఉన్నాడు. నీ పాపములన్నీ నా దేవుడు క్షమించబోతున్నాడు. మంచి ఆరోగ్యం కలగబోతుంది, నీకు మంచి ఉద్యోగం రాబోతుంది, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లబోతున్నావు. నిన్ను నిందించిన వారి ఎదుట నా దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. నిన్ను తృణీకరించిన వారి ఎదుట నా దేవుడు నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ఎంతమంది ఈ వాగ్దానం చూస్తున్నారు, వారి అతిక్రమలను మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, వారి దోషములను మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, వారి పాపములను మీరు క్షమిస్తానని, వారి పాపములు క్షమించబడ్డాయని ప్రతి విషయాన్ని బట్టి, మీరు చెప్పిన ప్రతి మాటను బట్టి నేను మహింపరుస్తున్నాను. బిడ్డల జీవితంలో మీరు అద్భుతాలు చేయండి. ఈ వాగ్దానం చూస్తున్న వారికి నిండారైన నీ కృపను అనుగ్రహించండి, నిండారైన నీ ప్రేమను అనుగ్రహించండి, నిండారైన నీ సన్నిధిని అనుగ్రహించండి. ఇప్పుడే మీరు ఆశీర్వదించండి. బిడ్డలు ఎక్కడికి వెళ్ళా జయమును అని ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ధైర్యం తెచ్చుకోండి. మీ కొరకు నిత్యం ప్రార్థన చేస్తాం. ప్రైజ్ ది లార్డ్.